ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించి జెండా ఆవిష్కరిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, ఇన్నాళ్లు మగవాళ్లు ఏర్పాటు చేసిన పార్టీలను చూశారని, ఇకపై ఆడబిడ్డగా తాను పెట్టే పార్టీ ఎలా ఉంటుందో మీరే చూస్తారంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊర్లో ఓఆర్ఆర్ దగ్గర ఉంటది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది. 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికి ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్ గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది. మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. ప్రత్యేకించి మా ఆడబిడ్డల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.